అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ఏడుకొండలవాడు, అనాథ రక్షకుడు, తిరుమలేశుడు అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలి, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా అందరూ చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో చెప్తాను. సప్త శనివార వ్రతం అంటే ముందుగా అందరూ ప్రసాదాలు ఏం పెట్టాలి, స్వామివారికి దీపాలు ఎలా చేసుకోవాలి, అతిథుల్ని రోజు పిలవాలా, ఇలాంటి సందేహాలు, సాయంకాలం పూజ ఎలా చేసుకోవాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయండి. అవన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. ముందుగా సప్త శనివార వ్రతం ఎలాంటి వారు చేసుకోవాలి అంటే, సప్త శనివార వ్రతం శని దోషాలు ఉన్నవాళ్ళు అందరూ చేసుకోవచ్చండి. ఎలాంటి బాధలున్నా స్వామివారికి చెప్పుకుంటే ఆయన తీరుస్తాడని నా నమ్మకం. ఆ అనాథ రక్షకుడు అందరినీ కాపాడుతాడండి. స్వామివారి కోసం మనమేమి ఆర్భాటాలు చేయవసరం లేదండి. మనకున్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయనకు మనం తప్పక కరుణిస్తాడు అని నా నమ్మకం అండి. మీరు కూడా అంతే నమ్మి పూజ చేయండి. ఆయన తప్పక మనల్ని కరుణిస్తాడు, కాపాడుతాడు. ముందుగా ఉదయం పూజ ఏ టైంలో చేసుకోవాలి అనేది చెప్తానండి. ఉదయం పూజ సూర్యోదయం కాకముందే మనం పూజ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే సూర్యోదయం అయితే దుర్ముహూర్తం మొదలవుతుంది శనివారం. అందుకని మనం సూర్యోదయం కాకముందే మనం పూజ చేసుకోవాలి. ముందుగా స్వామివారి కోసం ఒక పీట వేసి ఆ పీట మీద పసుపు కుంకుమలతో అలంకరించాలి. తర్వాత మన దగ్గర ఉన్న రవిక గుడ్డ అయినా లేకపోతే కండువా అయినా వేసి దానిపైన బియ్యం పెట్టుకొని స్వామివారి ప్రతిమను అలంకరించాలి. కలశం కోసం రాగి చెంబు, దానిలో కొంచెం నీళ్లు పోసుకొని పసుపు కుంకుమలు వేసుకొని అక్షింతలు వేసుకొని అమ్మవారిని తలుచుకుంటూ కొబ్బరికాయ పెట్టుకొని పైన జాకెట్ ముక్కతో నేను వీడియోలో చెప్పిన విధంగా అలంకరించుకోవాలి. ఇలా చేయటం దాన్ని ఒక మండపం అంటారండి. ఇలా చేసిన తర్వాత ముందుగా పిండి దీపాల కోసం వరిపిండి ఆవు పాలతో కొంచెం బెల్లం వేసుకొని కలుపుకొని మీకు నచ్చిన విధంగా దీపాలు చేసుకొని తర్వాత దానికి నామాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. స్వామివారి నామాలు పెట్టుకోవాలి. పూజా విధానం అండి. ముందుగా వినాయకుడి ప్రతిమను చేసుకొని వినాయకుడిని పసుపుతో చేసుకోవాలి. వినాయకుడికి ప్రథమ పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి పూలు అలాగే తులసిమాల అలంకరించుకుంటే మంచిదండి. అవన్నీ అలంకరించుకొని ముందుగా 2 కుందుల్లో ఒక దాంట్లో 3 వత్తులు, ఒక కుందిలో 4 వత్తులు వేసి మొత్తం 7 వత్తులు కలిపి దీపారాజన చేయాలి. అలాగే మీకు వస్తే సుప్రభాతం, శ్రీవారి గోవిందనామాలు చదువుకొని దీపాలు పెట్టుకోవాలండి. స్వామివారి ప్రసాదం కోసం చిమ్మిరి ఉండలు, అలాగే మీ శక్తి కొలది పండ్లు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష స్వామివారికి నివేదన చేసుకోవాలి. ఇంకా మీకు నచ్చినట్లయితే 7 రకాల పళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. పొంగలి అలాంటివి మీకు శక్తి కొలది చేసుకుంటే స్వామివారికి ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు. మనం పూజా విధానం అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రసాదం కూడా నివేదన చేయాలి. ఇంతటితోటి మనం ఉదయం పూట పూజ పూర్తవుతుందండి. మనం ఉపవాసం వారు ఉపవాసం ఉండాలండి. ఉదయం పూజలో నివేదించిన ప్రసాదాన్ని మధ్యాహ్నం అల్పాహారంగా తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం చేయకూడదండి. అది సాయంకాలం పూజలో 6 నుంచి 7 లోపు పూజ పూర్తి చేయాలండి. రాత్రి పూజలో అరటిపళ్ళు, ఇతర ఫలాలతో పాటు 7 లడ్డూలు కూడా నివేదన చేయాలి. చేయలేని వారు మీకు తోచిన ప్రసాదాన్ని మీరు ఇంట్లో వండిన పదార్థాలని స్వామికి నివేదన చేయొచ్చు. 2 కుందుల్లో 7 వత్తులతో దీపాలు పెట్టాలండి. పూజ పూర్తయిన తర్వాత వండిన పదార్థాలన్నీ పళ్ళెంలో తెచ్చి దేవుడికి మహానైవేద్యంగా పెట్టాలి. పూజ అయిన తర్వాత ఒక అతిథి లేదా దంపతులకు భోజనం పెట్టాలి. అలా పెట్టలేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న గుడిలో కానీ ఒక బ్రాహ్మణుడికి ఒక రోజుకు సరిపడా భోజనానికి దక్షిణ ఇవ్వచ్చండి. అలా కూడా అందుబాటులో లేని వాళ్ళు మీకు 7 శనివారాలు పూర్తయిన తర్వాత ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టి ఆయనకు దక్షిణ ఇస్తే చాలా మంచిదండి. సాయంత్రం అతిథికి భోజనం పెట్టి మీరు కూడా భోజనం చేసిన తర్వాత వ్రత కథ చదువుకుంటే చాలా మంచిదండి. కుమ్మరివాణి భక్తి అలాంటి వ్రత కథలు ఉన్నాయి. మీరు 7 శనివారాల వ్రతం బుక్ కొనుక్కొని చదువుకోవచ్చు. ఇంతటితోటి ఆ రోజు వ్రతం పూర్తవుతుందండి. మీరు నేలపైన నిద్రిస్తే చాలా మంచిది వ్రతం చేసిన రోజు. తర్వాత మీరు దీపారాజన కొండెక్కిన తర్వాత ఆ కలశాన్ని, స్వామివారిని, పటాన్ని కొంచెం ముందుకు జరుపుకుంటే నెక్స్ట్ తర్వాత మరుసటి రోజు
కలశాల్లో పెట్టిన కొబ్బరికాయని జాకెట్ ముక్క మనం వాడుకోవచ్చండి. కొబ్బరికాయని అలాగే ఆ దీపపు ప్రతిమలు పిండి దీపాలు ఉన్నాయి కదండి, వాటిని గంగలో కలిపితే మంచిదండి. వీటన్నిటిని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్న చెరువులో కానీ అలాగే పారే కాలువలో కానీ కలిపితే మంచిది. ఇలా 7 శనివారాల వ్రతం మీకు నచ్చిన విధంగా మీకు ఓపుకున్నంతలో చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఆర్భాటాలకు పోయి అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు. దేవుడికి భక్తి ముఖ్యం కానీ మన ఆర్భాటాలు ముఖ్యం కాదండి. మీరు ఎవరికైనా శని బాధలున్నా అలాగే ఎలాంటి బాధలున్నా దేవుడితోటి చెప్పుకుంటే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఆ ఏడుకొండలవాడు అనాథ రక్షకుడు అండి. అందరి బాధలు వింటాడు, అందరినీ కాపాడుతాడు. నా నమ్మకమే కాదు, మీరు కూడా నమ్మి చూడండి స్వామివారిని, తప్పక కరుణిస్తాడు. ఆ స్వామివారి దయ అందరి మీద ఉంటుంది. నా మొదటి వారి వ్రతం, రెండో వారం వ్రతం ఎంతో ఆనందంగా జరుపుకున్నాను. మిగతా వారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అంతేనండి. ఆ ఏడుకొండలవాడు అందరినీ కాపాడాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసినంతలో మీకు తీర్చడానికి సహకరిస్తాను.